మీరు చేస్తున్నదంతా తప్పు అని నేను చెప్పట్లేదు. మీకు నచ్చినట్లు బ్రతకడానికి స్వేచ్ఛ ఉండాలి. దానికోసమే మేం పోరాడాం. కాని ఒక మాట మాత్రం గుర్తుంచుకోండి. స్వాతంత్ర్యం అంటే మనకిప్పుడు చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఉదయాన్నే లేచి మనకి నచ్చిన బట్టలు వేసుకొని మనకి నచ్చిన మాటలు మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోతాం. ఎవరూ ఆపరు. ఎవరి అనుమతి అవసరం లేదు. కాని ఈ నేలమీద అడుగుపెట్టిన ప్రతిసారీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ స్వేచ్ఛ గాలినుంచి రాలేదు. ఇది రక్తంతో తడిసింది. అందుకే ఈ మట్టి ఇప్పటికీ వేడిగానే ఉంటుంది. ఆ రోజుల్లో పోరాటమంటే జెండాలు పట్టుకొని నినాదాలు చేయడం కాదు, రాత్రి చీకట్లో అడుగులు వేయడం, ఎప్పుడు పట్టుబడతామో తెలియని భయం, ముందున్న వాళ్లకి కళ్లల్లో వణుకు కనిపిస్తే వెనక ఉన్నవాళ్లు ధైర్యం నింపడం. అలా నిలబడి మాట్లాడినవాడు ఆయుధం లేకపోయినా మాటల్తోనే మనుషుల్ని కదిలించాడు. వెనక్కి తిరిగి వెళితే బతకవచ్చేమో, కాని అలా బతికితే వచ్చే తరాలు తలవంచుకోవాల్సి వస్తుందని ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలాగా చెప్పాడు. పట్టుబడినా కూడా పోరాటం ఆగలేదు. కొరడా దెబ్బలు పడ్డాయి. శరీరం రక్తంతో నిండిపోయింది. అయినా నోరు మూసుకోలేదు. పేరు అడిగితే ఒక మనిషిగా తన్ను పరిచయం చెయ్యలేదు. ఈ నేలమీద ఊపిరి పీల్చుకునే ప్రతివాడిలోనూ తన్ను చూసుకున్నాడు. కొట్టిన ప్రతిసారీ శరీరం బలహీనమైందిగాని మాట మాత్రం మరింత గట్టిగా మారింది. మౌనం చూపిస్తే చరిత్ర మనల్ని తప్పుపడుతుందని అతడికి బాగా తెలుసు. జైలు గోడల మధ్య కూడా అతడి మాటలాగలేదు. చీకట్లో కూర్చొని ఎవరు వింటున్నారో తెలియకపోయినా మనసుల్లో భయం తరిమే మాటలు చెప్పాడు. స్వేచ్ఛ అంటే ముందు మనసు బానిస కాకూడదు అని చెప్పాడు. భయం ఉండడం తప్పు కాదు, భయంతో వెనక్కి తగ్గడం మాత్రమే తప్పు అని అర్థమయ్యేలాగా చెప్పాడు. ఆ మాటలు నెమ్మదిగా గోడలు దాటి మనుషుల్ని మార్చాయి. కాలం మారింది. తలుపులు తెరుచుకున్నాయి. జెండా ఎగిరింది. దేశం స్వతంత్రం పొందింది. కాని అతడా రోజు సంబరంగా నిలబడలేదు. ఎందుకంటే పోరాటం ముగిసిందని అతడికి అనిపించలేదు. అసలు పరీక్ష అప్పుడే మొదలయిందని అతడికి తెలుసు. స్వేచ్ఛ వచ్చాక దాన్ని ఎలా వాడుతాం అనే విషయం దేశం భవిష్యత్తుని నిర్ణయిస్తుందని అతడు అర్థం చేసుకున్నాడు. స్వాతంత్ర్యం వచ్చిన చాలా సంవత్సరాల తరువాత ఒక సాయంత్రం ఆ పాత మైదానంలో కొంతమంది యువకులు కూర్చొని నవ్వులు, జోకులు, చేతుల్లో మొబైల్స్, జెండా స్తంభం దగ్గర ఖాళీ సీసాలు, పడి ఉన్న కాగితాళ్లు కనిపిస్తున్నాయి. ఎవరికీ అది తప్పు అని అనిపించడం లేదు. అలవాటైపోయింది. అతడు ఆ దారిలో నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు. ఎవరూ మొదట గమనించలేదు. కొన్ని క్షణాల తర్వాత ఒకడు గుర్తించి మిగతా వాళ్లకి చెప్పాడు. అందరూ లేచి నిలబడ్డారు. అతడు ఆపలేదు, తిట్టలేదు, ప్రశ్నలూ వేయలేదు. కేవలం జెండా స్తంభం దగ్గర కూర్చొని నేలమీద పడి ఉన్న మట్టిని చేతుల్లోకి తీసుకున్నాడు. కొంచెంసేపు ఆ మట్టిని అలానే చూశాడు. అప్పుడన్నాడు, ఇది చాలా తేలికగా కనిపిస్తుంది కదా. ఇదే మట్టిలో ఒకప్పుడు రక్తం కలిసింది. అప్పుడిది ఇంత చల్లగా ఉండేది కాదు. మీరు చేస్తున్నదంతా తప్పు అని నేను చెప్పట్లేదు. మీకు నచ్చినట్లు బ్రతకడానికి స్వేచ్ఛ ఉండాలి. దానికోసమే మేం పోరాడాం. కాని ఒక మాట మాత్రం గుర్తుంచుకోండి. స్వేచ్ఛ అంటే బాధ్యత నుంచి తప్పించుకోవడం కాదు, బాధ్యతను భయపడకుండా తీసుకోవడం. వాళ్ళు నిశ్శబ్దంగా వింటున్నారు. మాకు మీలా అవకాశాలు లేవు, మాకు మీలా గొంతు లేదు, కాని మేము భయపడకుండా నిలబడ్డాం. మీకీ రెండూ ఉన్నాయి. అప్పుడు మేము చనిపోవడానికి సిద్ధమయ్యాం. ఇప్పుడు మీరు నిజాయితీగా బ్రతకడానికి సిద్ధమా? ఆ ప్రశ్నకి ఎవరూ వెంటనే సమాధానం చెప్పలేకపోయారు. దేశాన్ని ప్రేమిస్తున్నామంటే నినాదాలవసరం లేదు. రోజూ చేసే చిన్న పనుల్లో నిజాయితీ ఉంటే చాలు. క్యూలో నిలబడడం, చెత్త రోడ్డు మీద వేయకపోవడం, తప్పు మాటలకి తల ఊపకపోవడం, ఇవన్నీ కూడా దేశసేవే. మీరు చేసే ప్రతి మంచి పని మా త్యాగాలకి అర్థమిస్తుంది. ఆ మాటలు ఎవరినీ వెంటనే మార్చలేదు. కాని ఒక ఆలోచన మాత్రం మిగిలిపోయింది. స్వేచ్ఛని వాడడం కాదు, దాని విలువ పెంచుకోవాలి అని. అతడు యువతని మార్చాలని ప్రయత్నించలేదు, ఆలోచించేంత చేశాడు. ఈ తరం మీద కోపం చూపించలేదు, బాధ్యత గుర్తుచేశాడు. వాళ్లు తెచ్చిన స్వేచ్ఛ మన చేతుల్లో వృధా కాకూడదంటే మన నడకలోనే మార్పు రావాలి. ఈ మట్టి ఇంకా వేడిగానే ఉంది. ఆ వేడి తగ్గిపోకుండా చూడాల్సింది ఇప్పుడు మనమే.
ఈ కథపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీ విత్ చాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.